ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలండి ప్రార్థన. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. ఇంతకుముందే ఈ వాక్యము అభిషేకించబడి ఉన్నది ప్రభువా. అభిషేకించబడిన నీ వాక్యాన్ని తెరచి నీ ప్రియబిడ్డలైన మా అందరికి ఇవ్వండి ప్రభువా. మీరే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. బలహీనమైన బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉండగా మీరే మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. అందరూ కనపడేలాగా కూర్చోండి చక్కగా. మరి తీసేసే అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. నిజముగా అక్కడ మాకు ప్రేయర్ అయ్యేదలకే 10:50 అయిపోయింది. అక్కడే 10:50 అయిపోయింది. మరి వాళ్ళకి వందనాలు చెప్పి బయటకు వచ్చేసేదలకే 2 నిమిషాల దాకా 11 అయింది. 11:30 కల్లా మరలా మీ మధ్యకి రావటం జరిగి ఉన్నది. దేవుడి యొక్క కృప క్షేమముగా తీసుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. మరి లవోదికయ కాలము మనం చూసినట్లయితే దిగంబరి కాలమని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ప్రజల ఏదెను తోటలో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఏ విధముగా అవ్వ ఆదాములని దిగంబరులుగా చేసినది. అవునా? ఏదెను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఉన్నది, జీవవృక్షం ఉన్నది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఉన్నది. జీవవృక్షమేమో యేసుక్రీస్తు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమేమో అపవాది, సాతాను. ప్రజల ఇప్పుడు అపవాది అవ్వను మోసగించటం ద్వారాగా వారేమయ్యారు? దిగంబరులయ్యారు. సంఘము కూడా మోసగించబడి ఉన్నది. ప్రజల అపవాది శ్వేత సంఘము కూడా ఏమైనది? మోసగించబడి ఉన్నది. ఇక సంఘము ఎప్పుడైతే మోసగించబడి ఉన్నదో దేవుని యొక్క శక్తికి బదులుగా, దేవుని యొక్క జీవానికి బదులుగా సంఘానికి దేని మీద ఆధారపడటం ప్రారంభించిందంటే లోకపరమైన డబ్బు మీద, లోకపరమైన కట్టడల మీద, పేరు ప్రఖ్యాతల మీద, మేడలు, మిద్దెలు, కార్లు,
ఘనతలు, అర్థమవుతుందా, లోకపరమైన వాటి మీద బాగా సంఘము ఆధారపడటం ప్రారంభించినది. ఇవే దీవెన అనుకుంటా, ఇదే ఆశీర్వాదం అనుకుంటా లవోదికయ కాలము ఉన్నప్పుడు దేవుని హెచ్చరిక వచ్చింది. లవోదికయ కాలానికి దేవుని యొక్క హెచ్చరిక మీరు చూస్తే, దేవుని యొక్క హెచ్చరిక ఇక్కడ 2 నేరారోపణలు చేస్తున్నాడు. ఒకటి, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. హల్లెలూయా. భక్తి జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితము గురించి ఆయన ఎలాగా మాట్లాడుతున్నాడంటే, ఆత్మ నువ్వు ఉంటే లోకములో అన్నా లేవు, పోనీ ఉంటే వెచ్చగా దేవుళ్ళలోనైనా లేవు, మండుతూ అయినా లేవు. అయితే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే, అది లోకాన్ని ప్రేమిస్తున్నావు, ఇటు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ఈ 2 నువ్వు కలిసి చేస్తా ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు అని మొదటి నేరారోపణ చేశాడు. ప్రజల ఈ సంఘకాలము మరి పరిపూర్ణంగా దేవుడి యొక్క ఏర్పాటుకు తిరగాలి. పరిపూర్ణమైన ఏర్పాటుకు దేవుడు పిలుస్తున్నాడు. లోకాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, సంఘశాఖలను వదిలిపెట్టి సంపూర్ణంగా వాక్యం వైపుకు తిరగమని ఈ కాలంలో ప్రకటన వస్తూ ఉన్నది. ప్రజలాడ్, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు, ఏమంటున్నాడండి, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం. మీకు తెలుసా బంగారం దేనికి సాదృశ్యమో? ప్రజలాడ్, యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారో తెలుసా యేసు దగ్గరికి? 1 బంగారము, 2 బోళము, 3 సాంబ్రాణి. ఆ 3 జ్ఞానులు 3 వస్తువులను పట్టుకొని వచ్చారు. ప్రజలాడ్, ఈ 3 వస్తువులు కూడా యేసుక్రీస్తు యొక్క సేవా జీవితాన్ని సూచిస్తున్నాయి. బంగారము దైవత్వమై ఉన్నది, సాంబ్రాణి సువాసన అయి ఉన్నది, బోళము సమాధి అయి ఉన్నది. ప్రజల మరి ఆయన యొక్క సేవా జీవితంలో ఆ 3 కూడా మనకి కనపడతా ఉన్నాయి. దైవత్వానికి సాదృశ్యముగా బంగారం ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు లవోదికయ కాలంలో, నీ దిశమల సిగ్గు కనపడకుండా ఉండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, దాని కొంచెం ముందు చదవమ్మా, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. ప్రజల అగ్నిలో పుటము వేయబడిన బంగారం ఏంటది? అగ్నిలో పుటము వేయబడిన బంగారం ఈ లోకపరమైనదా? ఏదైనా బంగారాన్ని కొనుక్కోమని చెప్తున్నాడా షాపుల్లోకి వెళ్ళి? హల్లెలూయా. ఏంటి అగ్నిలో పుటం వేయబడిన బంగారం? వాక్యం కొనుక్కోవాలి నువ్వు. అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కోవాలి నువ్వు. ప్రైజ్ లార్డ్. అవసరమైతే ఛార్జీలు పెట్టైనా కానీ ప్రైజ్ లార్డ్ ఈ వాక్యం కొనుక్కోవటం దగ్గరికి రావాలి నువ్వు. అక్కడ ఎంతైనా వెల అర్పించాలి. హల్లెలూయా. అయ్యా, నా ఇంటి పక్కనే మందిరం ఉంటేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను అంటే నువ్వు అసలు విశ్వాసమే కాదు. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి 300 మైళ్ళ దూరంలో నుండి వచ్చారా? ఆ దైవత్వం కోసం, ఆ బంగారము కోసం, ఆ వాక్యము కోసం వారు 300 మైళ్ళ దూరంలో నుండి కూడా కారు నడుపుకొని, అద్దెకి కారు తీసుకొని, ఆయిల్ కొట్టుకొని కారు నడుపుకొని ప్రయాణం చేసుకుంటూ వచ్చి వాక్యము విని సంతోషించి వెళ్ళారు. వాళ్ళు ఆనందించారు, వాళ్ళు వాక్యము పట్ల ఆనందించారు వాళ్ళు. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకేం కావాలి? బంగారము కావాలి. అంటే ఏంటి? ఆయన వాక్యమే. అది కల్తీ లేని వాక్యం, స్వచ్ఛమైన బంగారం, అగ్నిలో పుటము వేయబడిన బంగారం. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? అగ్నిలో పుటము వేయబడిన బంగారం. ఇంకేమంటున్నాడు చూస్తున్నారా? కల్తీ లేని వాక్యం దగ్గరికి దేవుడు రమ్మని కోరుతున్నాడు. హల్లెలూయా. అవ్వేం చేసింది? అవ్వ చేయలేదు. అపవాది వాక్యాన్ని కల్తీ చేశాడు. అవ్వ కల్తీ చేసిన వాక్యాన్ని భుజించింది. ప్రజల అర్థమవుతుందా?
అపవాది ఏం చేశాడు? వాక్యాన్ని కల్తీ చేశాడు. ఏంటి ఆ రోజు వాక్యం అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినద్దు, దాన్ని ముట్టద్దు, తింటే నిశ్చయముగా చనిపోతావు. అది ఆ రోజున్న వాక్యం. అపవాది ఆ రోజున్న వాక్యాన్ని కల్తీ చేసేసింది. ఆ గడియకి ఇవ్వబడిన వాక్యాన్ని కల్తీ చేసేసింది. ప్రజలా అవ్వ దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, దేవుడు ఈ తోట చెట్లలో దేని ఫలాలైనా తినకూడదని చెప్పాడా అని అడిగింది. అడిగిందా అడగలేదా? అడిగినప్పుడు అవ్వేమంది, అయ్యా తోటలో ఉన్న ప్రతి చెట్టును తినచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము గురించి ఆయన తినొద్దు అన్నాడయ్యా అని చెప్పింది. మరి ఆయన తినొద్దు అన్నాడు అని చెప్పినప్పుడు దాని మీద నిలబడిందా? ఆ మాట మీద నిలబడిందా? హల్లెలూయా. తినొద్దని చెప్పాడు అనగలే ఈమె అది అపవాదేమంది అక్కడ? మీరు తిన్నా చనిపోరు. హల్లెలూయా. మీరు చావనే చావరు. తిను దినమున నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు. అపవాదేమో చావనే చావరని అపవాది చెప్పాడు. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేసింది? కల్తీ చేసేసేసింది. ప్రజలా మీరు దేవతల వలె ఉంటారు, దేవుళ్ళ వలె ఉంటారు. హల్లెలూయా. ఇక అక్కడే దేవుళ్ళ వలె ఉంటారనే యొక్క అబద్ధాన్ని నమ్మించేసేసింది. కొన్ని తీసుకున్నది, తిన్నది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఇవ్వటం ద్వారాగా అప్పుడు వారు దిగంబరులు అయ్యారు. హల్లెలూయా. ఎప్పుడయ్యారు దిగంబరులు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తినటం ద్వారా దిగంబరులు అయ్యారు. ప్రజలా అవునా కాదా? మీకు తెలుసా? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అపవాదని. ఆ ఫలము తినటమే ఏదో కాదు. అక్కడ ఏదైనా తోటలో ఏం జరిగింది? ఏదైనా తోటలో ఏం జరిగింది? ఆ పండు తినటం, జారిని యొక్క చర్య కూడా అట్టిదే. అది తిని పండు తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగను అనును. ప్రజల సామెతల గ్రంథంలో సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మీ అందరికీ తెలుసు, ఆది పాపము గురించి ప్రవక్త మాట్లాడుతూ అక్కడ అవ్వ శరీరేచ్ఛలకు లోనైనది. అక్కడ హల్లెలూయా. శరీరేచ్ఛలే పాపమై ఉన్నాయి. శరీరేచ్ఛల ద్వారా వచ్చిన కుమారుడే కయ్యోను. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే దీన్ని వదిలిపెట్టాలి. ఈ కార్యాలని 6000 సంవత్సరాలలో ఇప్పటి వరకు అందరూ కూడా 6000 సంవత్సరాలలో అపవాది ఏం చేశాడయ్యా అంటే ఆ యొక్క సృష్టిని వంకర చేయటం ప్రారంభించాడు. ప్రజల కల్తీ చేయటం ప్రారంభించాడు. వాడు సృష్టికర్త కాడు. అపవాది సృష్టికర్త కాడు. దేవుడు సృష్టించిన దానిని కల్తీ చేస్తాడు వాడు. ప్రజల ఎలా కల్తీ చేస్తాడయ్యా అంటే స్త్రీలను పురుషులుగా జీవించేలాగా చేస్తాడు, పురుషులనేమో స్త్రీలుగా జీవించేలాగా చేస్తాడు. ప్రజల కల్తీ చేస్తాడు వాడు, అంతే. దేవుడు వాక్యానికి ఒక సొంత అనువాదం ఇచ్చేసి వాడు మరి వాక్యము నుండి మరి ప్రజలను దూరంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు అసలైన వాక్యం దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. కల్తీ లేని వాక్యం దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. అదే కల్తీ లేని వాక్యమే ఆది అపోస్తల బోధ. అది కల్తీ లేదు. ప్రజలా తిరిగి సంఘం ఎక్కడికి పిలుస్తున్నాడు? వాక్యం యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలువారు అవ్వద్దు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించద్దు, దానిని విడిచి బయటికి రండి అని లవోదికయ సంఘకాలానికి పంపించబడిన దూత వర్తమానికుడు కేక పెడతా ఉన్నాడు. ప్రజలని తిరిగి నిత్యత్వంలోకి తీసుకెళ్ళటానికి,
ప్రజలను తిరిగి అసలైన వాక్యము వైపుకి తిప్పటానికి. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. అవునా? పోయిన వారం మనం ఎక్కడదా చూసాం? 68 ఎక్కడదా చూసామండి? గుర్తుంచుకున్నారా? 67 వరకు చూసామా? 68 నుండి చూడాలి. టిక్కు పెట్టుకోవట్లేదా ఎవరు? ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి అందరూ చూసినట్లయితే 68వ పేరా. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 30 నిమిషాలు లేక 40 నిమిషాలు మరి చూద్దాం. మరి 70వ పేరా దాకా దేవుడి చిత్తమైతే మరి 68, 69, 73 పేరాలు చూసుకుందాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మరలా మనకు సాయంకాలం కూడుకున్నది ప్రభురాత్రి భోజన కార్యక్రమము 5 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి మరి మనం ఏదన్నా ఉంటే సాయంకాలం చూద్దాం. మనం 68వ పేరా నుండి చూద్దాం. మీ వైపు చూచుకొనండి, ప్రజలు నడుచుచుండగా వారిని పరీక్షించండి. ప్రజలు నడుచుచుండగా వారిని పరీక్షించండి. మీకు తెలుసా, దేవుని చేత చదవబడిన పత్రికలు ఎవరో తెలుసా? దేవుని చేత చదవబడిన పత్రికలే మీరు. ప్రజలార్, వాక్యమే మీరు. వాక్యము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము మీలో ఉండాలి. ఆ వాక్యపు క్రియలు మీలో నుండి బయటకు రావాలి. ప్రజలార్, ఒక పేపరు ఫుల్గా ప్రింట్ అయ్యి ఉంది, ఇంకో పేపర్ ఖాళీగా ఉన్నది. హల్లెలూయా. ఈ పేపర్లో ప్రింటు ఈ పేపర్లోకి ఎలా వస్తుందో చెప్పండి. హల్లెలూయా. మనం ఈ బుక్ ప్రింట్ చేస్తున్నాం, ఈ పుస్తకము ప్రింట్ చేస్తున్నాం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఈ ప్రింటు ఖాళీ పేపర్ మీదకి రావాలంటే ఏం చేయాలి? ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి. ప్రింటింగ్ మిషన్లో ఖాళీ పేపర్లు పెట్టాలి, పైన ఈ ప్రింట్ పెట్టాలి. ఈ ప్రింట్ పైన పెట్టినప్పుడు ఆ పైలో వెళ్ళేటప్పుడు ఒక వెలుగు ఆ పేపర్ మీద నుండి ఇటా వెళ్తుంది, మరలా వెనకిలా వస్తుంది. ఆ వెలుగు ఎప్పుడైతే ఈ పేపర్ మీద ప్రవహించిందో ఎమ్మటే ఆ ప్రింటు ఈ పేపర్ ఖాళీ పేపర్ మీదకి వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా యేసులో ఉన్న జీవము మనలోకి రావాలంటే, యేసు యొక్క ఆత్మ మనలోకి రావాలంటే, యేసు వాక్యమైన విధంగా మనం కూడా వాక్యంగా మారాలంటే ఒక వెలుగు ప్రసరించాలి మనలో. ప్రైజ్ లార్డ్. ఇది ఖాళీ పేపర్ అయి ఉన్నది. ఈ ఖాళీ పేపర్లో ఒక రేస్ వెళ్ళాలి, అగ్ని స్తంభం వెళ్ళాలి, వెలుగు వెళ్ళాలి. ఎప్పుడైతే వెలుగు ప్రసరిస్తుందో సేమ్ డిట్టో ఆ పేపర్ ఎలా ఉన్నదో అదే విధముగా ఈ పేపర్లు కూడా తయారవుతాయి. హల్లెలూయా. ఆయన స్పోకిన్ వర్డ్ పలికాడంతే, ఈమె కూడా పలికితే జరుగుతుంది. అంటే ఈ మీద ఏమి ప్రవహించాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ప్రవహించాలి, లైట్ ప్రవహించాలి, వెలుగు ప్రసరించాలి. వెలుగు ప్రసరించకుండా ప్రింట్ రాదు. వెలుగు ప్రసరించకుండా వస్తుందా? మన కాలు ఇరిగిందనుకో, మనం ఎక్స్రే దగ్గరికి వెళ్తాం, అక్కడ కూడా ఏం కావాలి? వెలుగు ప్రసరించాల్సిందే. నీ కాలు యొక్క డేటా బయటికి తీయాలంటే వెలుగు ప్రసరించాలి. వెలుగు అవసరమై ఉన్నది. అవునా కాదా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు ఎందరినో చూస్తున్నారు. క్రైస్తవుల వరే ఎంతమందినో భూమి మీద చూస్తా ఉన్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, ముస్తాబించుకొని అలంకరించుకొని వెళతా ఉన్నారు. అవునా? మీరు వచ్చేటప్పుడు రోడ్ల మీద నుంచి వచ్చేటప్పుడు కొంతమందిని ఆదివారం చూస్తూ ఉంటలా? ఎంతోమంది పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తా ఉన్నారా లేదా? దాటుకొని మీరు వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఎందరినో చూస్తున్నారు మీరు. హల్లెలూయా. వారందరూ కూడా ఎలా ఉన్నారు? క్రైస్తవుల వలె
ఎవరైనా కనబడుచున్నారా చెప్పండి అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. వాళ్ళ యొక్క విధానము కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళ అలంకరణ కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ అంత క్రైస్తవ్యం ప్రకారంగా ఉన్నదా అని అంటున్నాడు. ఈరోజు స్త్రీలు పొట్టి జుట్టు కత్తిరించుకోవటాలు, ఆభరణాలు ధరించటాలు, లోకము వలె తయారవటాలు, అవునా కాదా? ఇంకా పురుషుడు బట్టలు ధరించటాలు. హల్లెలూయా. అపవాది ఏం చేస్తున్నాడు? స్త్రీలనేమో పురుషుడిగా ఉండాలని, పురుషుడినేమో స్త్రీలుగా చేయాలని చూస్తున్నాడు. వాడు అంతా కల్తీ చేసేస్తున్నాడు, వంకర చేస్తున్నాడు. దేవుడు ఎలా చెప్పాడో అలా ఉండటానికి ఇష్టపడదాం ప్రజలా. ఇవన్నీ ఆచారాలండి. మనం ఈ లోకంలో పుట్టాం కాబట్టి అనేక ఆచారాలకి లోనైపోయాం. క్రైస్తవ్యము భక్తి మనకు నేర్పుతూ ఉన్నది. ప్రవక్త వచ్చి ఒక స్త్రీ ఎలా ఉండాలో, ఒక పురుషుడు ఎలా ఉండాలో, ఒక స్త్రీ ఎలా ప్రవర్తిస్తే దేవుడి రాజ్యానికి వెళ్తుందో, ఎత్తబాటుకి వెళ్తుందో, ఒక పురుషుడు ఎలాగ ప్రవర్తిస్తే ఎత్తబాటుకి వెళ్తాడో మన ప్రవక్త వచ్చి చెప్పటం ద్వారాగా ఈరోజు మనకు అర్థమవుతా ఉన్నది ప్రజలా. ప్రవక్త రాకపోతే వాళ్ళలాగా మనము కూడా లోకంలో ఉన్న విధానం ప్రకారంగా సంఘశాఖల్లాగే తయారవుతా ఉండేవాళ్ళం మనం. కానీ మన డ్రెస్ మారింది, మన అలంకారం మారింది, మన వస్త్రధారణ మారింది, మన ప్రవర్తన మారింది, మన మాట తీరు మారింది. ఏది మార్చిందంటావు? వాక్యమే మార్చినదే. వాక్యమే శక్తి కలిగినది, వాక్యమే జీవము కలిగినది, వాక్యమే మనల్ని మార్చినది. అందుకే అంటున్నాడు చూడండి, వారి వస్త్రధారణ చూడండి అంటున్నాడు, వారి యొక్క ప్రవర్తన చూడండి అంటున్నాడు, వారి మాటలు కూడా వినండి అంటున్నాడు. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారో, ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా వ్యాపారానికి వెళ్ళినప్పుడు కానీ, సంఘంలో ఉన్నప్పుడు కాదు. సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క నిజ జీవితంలో బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు వాళ్ళని గమనించి చూడండి అంటున్నాడు. ఎందుకు? క్రీస్తు యొక్క పత్రికలు ఎవరంటే మీరు. బయట ఉన్నవారు చదివేది బైబిల్ కాదు, మిమ్మల్ని, మీ జీవితాన్ని చదువుతారు, మీ మాటల్ని చదువుతారు, మీ ప్రవర్తనని చూస్తారు. ప్రజల క్రీస్తు యొక్క పత్రికలుగా ఉండాలి మనం. హల్లెలూయా. అవునా? హల్లెలూయా. చాలా మంది సంఘానికి వచ్చేటప్పుడు పరిశుద్ధులముగా జీవించడానికి, నటించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు ఆదివారం అయిన తర్వాతే, వారి ఇంటికి వెళ్ళిన తర్వాత, సంఘము నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత వారిలో క్రైస్తవం కనబడుతుందా? వారి నడవడిలో కనబడుతుందా? వారి వస్త్రధారణలో కనబడుతుందా? హల్లెలూయా. అయ్యా, సంఘానికి వచ్చేటప్పుడేనయ్యా మంచి వస్త్రాలు వేసుకోవాలి, ఇంటికాడ ఉన్నప్పుడు కాదు. ఇంటికాడ ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారా? హల్లెలూయా. ఒక సహోదరుడు ఇంటికాడ వయసు వచ్చిన అమ్మాయి, అమ్మా అలాంటి బట్టలు మనం వేసుకోకూడదమ్మా, మనకు అలాంటి బట్టలు వేసుకోవటం తగదు అని చెప్పినందుకు ఆ సహోదరుడికి ఆ కుటుంబము, ఆ పాస్టరు విరుద్ధంగా ఉండిపోయారు. చెప్పింది ఆ సహోదరుడు, ప్రవక్త చెప్పిన లేఖనమే. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన మాటే, కానీ ఆ కుటుంబము వేరైంది, ద్వేషం పెట్టుకుంది. ఆ పాస్టర్ కూడా వేరైపోయాడు, ద్వేషం పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏంటి అది? మంచి బట్టలు ధరించమని చెప్పటం తప్ప? అయ్యా, సంఘానికి వచ్చేటప్పుడే కాదు, బయట కూడా నువ్వు మంచి బట్టలు ధరించుకొని ఉండు. హల్లెలూయా. అలాంటి జీవితం జీవిస్తా ఉండు అని చెప్పడం తప్ప, ప్రవక్త చెప్పింది చెప్పటం తప్ప. సంఘంలోకి వచ్చేటప్పుడు మంచి నిండుగా కప్పుకొని రండి అమ్మా, బయట ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అమ్మా అని చెప్పే పాస్టర్ ఎలాంటి పాస్టర్ అసలు? ఎలాంటి పాస్టర్ అతడు?
హల్లెలూయా. నిజమే, అది కరెక్ట్ అయిన పాస్టర్ అయితే అలా అనడు. నువ్వు క్రైస్తవుడు వల్ల సంఘానికే కాదు బయట కూడా క్రైస్తవుడు వల్ల జీవించంటాడు. నువ్వు ఎక్కడున్నా క్రీస్తు వల్ల జీవించంటాడు. క్రీస్తును పోలి నడుచుకో అంటాడు. క్రీస్తు ఉన్న రీతిగా ఉండంటాడు. నిజమైన కాపరైతే అలా అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే వాళ్ళ వస్త్రధారణ విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క మాట తీరు విషయంలో కావచ్చు, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఏం చెప్పాడో దాని మీద నిలబడే వాళ్ళు ఈరోజు తక్కువైపోయారు. ఈరోజు ప్రవక్త చెప్పిన మాట మీద నిలబడేదే వధువు. వధువు ఎవరో కాదండి, ప్రవక్త చెప్పిన స్వరము మీద నిలబడతామే. హల్లెలూయా. మాకు ప్రవక్త స్వరం ఉన్నదని ఎన్ని స్వరాలున్నా గాని అన్ని పక్కన పడేసి ప్రవక్త ఏం చెప్పాడో ఆ మాట మీద నిలబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారి వస్త్రధారణ చూడండి, వారి ప్రవర్తనను చూడండి, వారి మాటలని వినండి. వాక్యం ఉండాల్సింది రాతి నేల మీదో రాతి పలకల మీదో కాగితం మీదో కాదు. వాక్యము ఉండాల్సింది ఈ కాగితంలో ఉన్న ప్రింట్ నీ హృదయంలోకి రావాలి. ఈ కాగితం లోపల ఉన్న వాక్యము నీ లోపలికి రావాలి. ఎత్తబాటులో వెళ్ళేది పుస్తకాలు కాదు, ఎత్తబాటులో వెళ్ళేది మీరు, వ్యక్తులైన మీరు. దీని లోపల ఉన్న వాక్యం దీని లోపలికి రావాలి. దీని లోపల ఉన్న వాక్యము, పుస్తకం లోపల ఉన్న వాక్యం దీని లోపల రావడానికి వెలుగు ప్రసరించాలి. అగ్ని స్తంభం కావాలి. అగ్ని స్తంభం లేకపోతే, వెలుగు లేకపోతే రాదు. ప్రింట్ రాదు. ప్రింట్ రావాలంటే నువ్వేం చేయాలి? అగ్ని స్తంభం దగ్గరికి వెళ్ళాలి, వర్తమానం దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితాన్ని తెల్లగా ఉంచుకోవాలి. తెల్లని కాగితముగా ఉండాలి నీ జీవితం. నీ జీవితం నల్లగా ఉందనుకో, వ్యభిచారముతో ఉన్నదనుకో, హల్లెలూయా, అదేంటి నల్ల కాగితం? హల్లెలూయా. భర్త భార్య పట్ల నమ్మకంగా ఉంటాడు, కానీ భర్త బయటికి వెళ్ళినప్పుడు వాడి జీవితం ఎలాగుంది? వేరే స్త్రీలతో కనుక ఉంటే అది నల్లని కాగితం అయి ఉంటుంది. హల్లెలూయా. నల్లని కాగితం మీద ప్రింట్ ఇస్తా, నల్లక్షరాలతో నల్లని కాగితం మీద ప్రింట్ ఇస్తా, చెబుతారు, చదువుతారా? ఏమి రాశారో ఏం తెలుసు అక్కడ? కనబడిద్దా? నల్ల బోర్డు అండి, నల్ల బోర్డు మీద నల్ల గీత గీసా. ఎక్కడ గీత గీశారో చూపి. జీవితం నల్ల బోర్డు అవ్వకూడదు, జీవితం తెల్ల బోర్డుగా ఉండాలి. తెల్ల బోర్డుగా ఉంటే, పరిశుద్ధమైన జీవితముగా ఉంటే, పవిత్రమైన జీవితంగా ఉంటే, ఆ వెలుగు ప్రసరించినప్పుడు, ఆ కిరణాలు వెళ్ళినప్పుడు, ఆయన ప్రింట్, ఆయన వాక్యం మనలోకి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క పత్రికగా మారతాం. మనం ఎలా మారతాం? క్రీస్తు యొక్క పత్రికగా మారతాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారి వస్త్రధారణ చూడండి, వారి ప్రవర్తన చూడండి, వారి మాటలను వినండి. వారు వెళ్ళు ప్రదేశాలు, ఏ అంగడికి వెళ్తున్నాడు, ఏ సారా దుకాణానికి వెళ్తున్నాడు, ఏ వ్యభిచారం కొంపకి వెళ్తున్నాడు, వాడు వెళ్ళే ప్రదేశాలు చూడండి. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడికి ఒక పరిశుద్ధుడు వెళ్ళకూడదు. పరిశుద్ధుడు వెళ్ళాల్సిన ప్లేసులు పవిత్రముగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలాలకే వెళ్ళాలి వాడు. తాగుబోతులతో పాటు మందు కొట్టుకెళ్ళావనుకో, ఏం జరిగిద్ది? అరే నాయన, మొన్నటిదాకా వీడు బైబిల్ పట్టుకొని వచ్చాడురా, ఈరోజు సారా పట్టుకుంటున్నాడు, సీసా పట్టుకుంటున్నాడు, వీడికి పోయే కాలం ఏమొచ్చిందో అంటారనరా? అనరా? పత్రిక వాడి వల్ల దేవుని నామం దూషించబడుతుంది. ఇప్పుడు మన వల్ల దేవుని నామం దూషించబడకూడదు.
మనం క్రీస్తు యొక్క వెలుగును ప్రసరించాలి. క్రీస్తు యొక్క పత్రికలుగా ఉండాలి. వెలుగును ప్రసరించజేయ ప్రకటన పలకలుగా ఉండాలి. ప్రజల వారు వెళ్ళు ప్రదేశాలు గమనించండి. వారు నిజముగా క్రొత్తగా జన్మించి ఉన్న ఎడల అంటే ఏంటి? కొత్తగా జన్మించి ఉన్న ఎడల అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకోవటమా? కొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక వ్యక్తి పొందాలంటే ఎలా పొందుకోగలడు? అతడు ఒకే ఆత్మ ద్వారాగా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరగరా? అగ్ని బాప్తిజం ప్రతి ఒక్కడికి అవసరం. పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రతి ఒక్కడికి అవసరం. ప్రజలా అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ బాప్తిజము నీటి బాప్తిజం కాదు. నీటి బాప్తిజం సేవకుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం దేవుడు ఇస్తాడు. ప్రజలా మీకు తెలుసా పరిశుద్ధాత్మ బాప్తిజం ఎలా కలుగుతుందో? మేడగదిలో 120 మంది ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చింది. పేతురు వెళ్ళి కొర్నేలి ఇంటికాడ బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చింది. అంటే బోధ వినేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తుంది. కలిపెట్టి ప్రార్థించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తుంది. చాలా మాదిరిలు ఉన్నాయి బైబిల్లో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే క్రమాలు. హల్లెలూయా. వాక్యము బోధిస్తా ఉన్నప్పుడు, వాక్యము చెప్తా ఉన్నప్పుడు సంఘం మీద పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటుంది సంఘం. అలాగే పొందుకుంది. పేతురు బోధిస్తా ఉన్నాడు. కొర్నేలి ఇంటి వారందరూ ఆసక్తిగా వింటా ఉన్నారు. అన్యజనుల మీద సహితం పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం వారందరూ చూశారు. వారి మాట మారిపోయినది, వారి ప్రవర్తన మారిపోయినది, వారి చూపు మారిపోయినది, వారి డ్రెస్ మారిపోయినది. వారు పరిశుద్ధాత్మకి ఖైదీలుగా మారారు. ఒకప్పుడు లోకానికి ఖైదీలుగా ఉన్నవారు ఇప్పుడు యేసుకు ఖైదీలయ్యారు. మనకి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే మనం ఇక లోకాన్ని ప్రేమించాం, లోకానికి ఖైదీలుగా ఉండలేం. మనము యేసుక్రీస్తుకి ఖైదీ అవుతాం, యేసుకు ఖైదీ అవుతాం. పౌలు అనలేదా క్రీస్తుకి నేను ఒక ఖైదీని? విలియం వార్యం బ్రహ్నాం అనలేదా క్రీస్తుకి నేను ఒక ఖైదీని? వధువు అనటం లేదా వాక్యానికి నేను ఒక ఖైదీని? సంగమా అర్థమవుతుందా? నువ్వు క్రీస్తుకి ఖైదీ అవుతావు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. వారు నిజముగా క్రొత్తగా జన్మించి ఉన్న ఎడల వారు వెళ్ళిపోవుచుండగా వారిలో ఏదో ఒక సూచన. ప్రైజ్ లార్డ్. వారు వెళ్ళిపోతుండగా వారిలో ఒక సూచన కనబడవలసి ఉన్నది. కానీ కొద్ది మంది మాత్రమే అట్టి వారున్నారు. ప్రైజ్ లార్డ్. వారు తాకుతూ వెళుతున్నప్పుడు, యేసు నడుస్తూ వెళుతున్నప్పుడు, యేసు అలా నడుస్తూ త్రోవలో నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయనలో నుండి ప్రభావం లాగేసింది ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? రక్తస్రావము కలిగిన స్త్రీ. ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినది. నువ్వు నిజముగా పరిశుద్ధాత్మతో ఉన్నావంటే ఏదో ఒక కార్యం నిన్ను వెంబడిస్తానే ఉంటది. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసుక్రీస్తు నామములో లేచి నడువన్నారు అంతే. ఎమ్మట వాడి కాళ్ళు వచ్చాయి. మరుసటి రోజుకు రాలా, అప్పుడే వచ్చాయి వాడి కాళ్ళు. వాడు వెంటనే దిగ్గున లేచి గంతులేశాడు. హల్లెలూయా. 2 రోజులకో 3 రోజులకో కాదు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? మరి పౌలు గారు కూటానికి ఒక ఆయన్ని మోసుకొచ్చారు, ముసలాయన్ని. ఆయన 60 సంవత్సరాలు, 56, 60 సంవత్సరాలు దాకా ఉంటాయి. అంత పెద్ద ఆయన్ని పడక మీద 4 మంచాలు, ఆ యొక్క 4 కర్రలు పట్టుకొని ఆ పడకను మోసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ప్రజలాడు
ఆయన కూర్చోలేడండి, పడుకోబెట్టారు. ఆ మంచాన్ని అట్లా దించేశారు అంతే. హల్లెలూయా. ఆ పొరుపుని అలా దించేసినప్పుడు అక్కడ పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందరు కూర్చొని వింటా ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా కూర్చొని వింటా ఉన్నాడు. ప్రజలా, పౌలు గారు చెబుతున్న వాక్యం మీద విశ్వాసం పెట్టేశాడు. పరిశుద్ధాత్మ ఎమ్మటే పౌలు గారిలోకి వచ్చి పౌలు గారిలో నుండి ఎలా మాట్లాడటం ప్రారంభించింది. ఎమ్మటే అతను వాక్యం యందు విశ్వాసం ఉన్నదని గ్రహించేశాడు పౌలు గారు. హల్లెలూయా. వెళ్ళిపోయి లేచి నుంచో అన్నాడు అంతే. ప్రజలా, లేచి నిలబడి అన్నాడు అంతే. ఎమ్మటే వాడికి కాళ్ళు వచ్చేసాయి. వాడు లేచి నిలబడ్డాడు. వాడికి పోలియో, నడవలేడు, కూర్చోలేడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఎమ్మటే స్వస్థత పొందాడు. అక్కడ ఉన్న లుస్త్రా గ్రామంలో ప్రజలు ఈ సూచక్రియ చూసేసి, అయ్యా దేవుళ్ళే మానవ రూపంలో వచ్చేసారు అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఏం చేశారో తెలుసా? బర్నబాకి ఆ దేవత పేరు పెట్టారు. పౌలు గారికి హెర్మే అని, ద్యుపతి అని వాళ్ళ దేవతల పేర్లు పెట్టేసి వీళ్ళని ఆరాధిద్దామని, వీళ్ళే దేవుళ్ళని పూజిద్దామని, ఆ ఎడ్లను తీసుకురండి బలిద్దామని అన్నప్పుడు, అయ్యలారా ఇంత పాతకం కట్టుకోవాకండి, నేను మీ వల్లే మానవుడిని, ఈ శక్తి నా ద్వారా కాదు జరిగినది, అదిగో భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త. యేసు వైపు తిరగండి, మీరందరూ యేసు వైపు తిరగండి, యేసు చేశాడు ఆ కార్యాలు అని సువార్త ప్రకటించాడు పౌలు గారు. అక్కడ వాళ్ళ బట్టలు కూడా చించుకున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు స్వస్థత వరము కలిగిన దైవజనులను బోర్డు పెడుతున్నారు. పౌలు గారు అలా పెట్టుకోవాలా? అసలు ఒక ఊరు పేరే పెట్టుకున్నారు, కాకాని స్వస్థతశాల. కోట కాదు, అక్కడ ఏం పెట్టారు? కాకాని ఊరు పేరులోనే పెట్టేశారు స్వస్థతశాల అని. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, యేసు వైపుకి తిరగండి. యేసులో శక్తి ఉన్నది, యేసులో జీవం ఉన్నది. అపోస్తులు వారు యేసు వైపుకే తిప్పటానికి ప్రయత్నించారు. ప్రవక్త యేసు వైపుకే తిప్పటానికి ప్రయత్నించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు నిజముగా క్రొత్తగా జన్మించి ఉన్న ఎడల వారు వెళ్ళిపోవచ్చుండగా వారిలో ఏదో ఒక సూచన, కంపల్సరిగా ఒక సూచన అనేది ఉంటుంది అక్కడ కొత్తగా జన్మిస్తే. అవునా? కానీ కొద్దిమంది మాత్రమే అట్టి వారు ఉన్నారు. అందరూ ఉన్నారండి? అందరూ కొత్త జన్మ పొందిన వాళ్ళేనా? కొద్దివారే. ఆశ్చర్యంగా లేదా? హల్లెలూయా. ఆ కొద్ది గుంపులో నన్ను ఉంచు ప్రభువా, ఆ చిన్న మందలో నేను ఉంటే ఇష్టపడుతున్నాను. ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. అయినా కానీ ఏమంటున్నాడండి? నేడు మౌలిక సంఘాలు తాము మిలియన్ల మందిని రక్షించినట్లు, ఆత్మ నింపుదల గలవారిగా చేసినట్లు చెప్పుచున్నారు. ఆ మిలియన్ల మంది రక్షించాం మేము, వాళ్ళందరూ ఆత్మ నింపుదల ఉంది, వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి వెళ్తారు అని చెప్పుకుంటున్నారు. ఆత్మ నింపుదలయా? జుట్టు కత్తిరించుకొని పొట్టి బట్టలు ధరించి మగవారి దుస్తులు ధరించుకొనిన ఈ స్త్రీలు, రంగులు పూసుకొని వికృతముగా కనబడుచున్న ఈ స్త్రీలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? మరి మీరు చూపించే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేగా. జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు, మేకప్లు వేసుకున్న స్త్రీలు, లిప్స్టిక్లు వేసుకున్న స్త్రీలు, పొట్టి బట్టలు ధరించిన స్త్రీలు. హల్లెలూయా. వీళ్ళే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళని చెప్తున్నారే మీరు. దేవుడి రాజ్యానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారే వీళ్ళు. సహజముగా వారి నైతిక జీవితము వాక్య ప్రకారంగానే లేదే. వారి వస్త్రధారణ, వాళ్ళ అలంకరణ, వాళ్ళ విధానము వాక్య ప్రకారంగానే లేదే. ఎలా కొత్త జన్మ పొందావని చెప్తే నమ్మాలి? ప్రవక్త రాకపోతే మనకి ఈ విషయాలు తెలిసేయా అండి? మనం ఎట్ట ఉండాలి? అన్నుల్లాగా ఉండాలా?
సంఘశాఖలోలాగా ఉండాలా? అలా ఉంటే దేవుడి రాజ్యానికి వెళ్ళలేం. హల్లెలూయా. అందుకే జుట్టు కత్తిరించుకోకూడదని చెప్తుంది ప్రవక్త. మీకు ఒక విషయం తెలుసా? ఒక స్త్రీ ఎప్పుడైతే జుట్టు కత్తిరించుకున్నదో ఆమె ఏం చేసిందో తెలుసా? తన యజమానుడు, తన భర్తని అవమానపరిచింది ఆమె. రోజుల్లో పొట్టి బట్టలు ధరించిన స్త్రీ మీకు తెలుసా? వ్యభిచారి అనే సంగతి. పొట్టి బట్టలు ధరించిన స్త్రీ వ్యభిచారి. ఎక్కడుంది పాస్టర్ గారు పొట్టి బట్టలు ధరించుకున్న స్త్రీ వ్యభిచారని? యేసయ్య చెప్పాడు. ఒక్క స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే చూస్తాడో అతడు ఆమెతో వ్యభిచారం చేసిన వాడని. అవునా కాదా? ఈమె ఎందుకు పొట్టి బట్టలు ధరించుకుంది? ఈమె ఎందుకు అలాగా రోడ్డు మీద పొట్టి బట్టలు ధరించుకొని వెళ్తుంది? ఎదుట వ్యక్తి మోహపు చూపుతో చూడాలని. అదే నిండైన వస్త్రాలతో ఉంటే చూస్తాడా? ప్రజల్లా నా భర్త చూడకపోయినా నా పక్కన ఇంకొక రోడ్డు మీద వెళ్ళే పురుషుడు చూడాలని చూస్తున్నానంటే ఏంటి? ఆమె లోపల ఉన్న ఆత్మ దయ్యపాత్మ. యెజబేలే రంగులు పూసుకున్న ఆత్మ, మేకప్లు వేసుకున్న ఆత్మ యెజబేలే. ప్రజలా ఈరోజు లోకంలో నీకు అదే కనపడుతుంది. లోకం మీద కాస్మెటిక్స్, ప్రజలా అవే అలంకరణకి. తినే ఫుడ్కి కూడా అంత లేదండి. తినే ఫుడ్కి కూడా అంత లేదు. ఆ కాస్మెటిక్స్ అలంకరణ సామాగ్రికి అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంట. ప్రజలా అర్థమవుతుందా? కాబట్టి గమనించండి సంగమా, దేవుడు ఒక స్త్రీని ఎలాగ పుట్టించాడో ఆ స్త్రీగా సహజంగానే ఉండాలి. హల్లెలూయా. సిగ్గు కనబడకుండా నిండైన వస్త్రాలతో కప్పుకుంటా, తల మీదకి మంగళకత్తి రానియకుండా ఆమె జీవిస్తా, వాక్య ప్రకారంగా లోబడతా. అర్థమవుతుందా? ఆమె నడుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఆమె సాక్ష్యము ప్రజల లోకంలో కనపడతా ఉంటుంది. ప్రజల ఆమె సాక్ష్యం ఇస్తుంది, నేను ఒక క్రైస్తవరాలుని అని. నా ప్రవర్తన ఒక క్రైస్తవ ప్రవర్తన కలిగిన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నేను యేసును ప్రతిబింబిస్తున్నానని ఆమె సాక్ష్యం ఇస్తుంది. బోధ కాదు, ఆమె జీవితమే ఒక సాక్ష్యం. ఆమె వస్త్రధారణే ఒక సాక్ష్యం. ఆమె ప్రవర్తనే ఒక సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? సంగమా పట్టుకోండి, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. మన మాట కంటే మన జీవితం బిగ్గరగా కేకలు పెడతా ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఈ స్త్రీలు రంగులు పూసుకొని వికృతముగా కనబడుచున్న ఈ స్త్రీలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. వీరు యెజబేలు వలె ఉన్నారు. క్రైస్తవ స్త్రీలకు సంబంధించిన వస్త్రాలు ధరించుకోనినచో ఎంతో చక్కగా ఉండి ఉందురు. క్రైస్తవ స్త్రీలకు సంబంధించిన వస్త్రధారణ ఉన్నట్టయితే ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. వీరిని గూర్చి ఆలోచించితేనే ప్రవక్త అంటున్నాడు, ఎలాంటి స్త్రీలు ఆ మేకప్ వేసుకొని జుట్టు కత్తిరించుకొని. హల్లెలూయా. ప్రవక్త అవతల గట్టున కొంతమంది స్త్రీలను చూశాడా? వాళ్ళ వెంట్రుకలు ఎక్కడ దాకా ఉన్నాయో తెలుసా? నడుము నుండి కింద దాకా ఉన్నాయి. నడుముకు కింద ఉన్నాయి వాళ్ళ వెంట్రుకలు. అంత బారైన వెంట్రుకలతో వాళ్ళు ప్రశస్తమైన సహోదరుడా అని ప్రవక్తని హత్తుకోవటానికి వచ్చారు. వాళ్ళు కౌగిలించుకోవటానికి వచ్చారు. వాళ్ళు యువతల కౌగిలించుకున్న ఒక రకమైన గ్రంథులు ఉంటాయి. పురుషుడిలో గ్రంథులు ఉంటాయి, స్త్రీలో గ్రంథులు ఉంటాయి. స్త్రీలో స్త్రీ గ్రంథులు ఉంటాయి, పురుషుడిలో పురుషుడు గ్రంథులు ఉంటాయి. అయితే అవతల గట్టున గ్రంథులు లేవు. అవతల గట్టున ఎటువంటి గ్రంథులు లేవు. అక్కడ శుద్ధమైన హృదయం ఉంది. శుద్ధమైన హృదయం. ఇక్కడ కూర్చున్నాడంటే పక్కన స్త్రీ గురించి దురాలోచన ఆలోచిస్తూ ఉంటాడు, మోహపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు. పరాయి స్త్రీ గురించి, పరాయి పురుషుడు గురించి ఒక రకమైన చెడ్డ ఆలోచనలతో ఉంటారు. కానీ అక్కడ అట్లాంటి ఏమి లేవు. అక్కడ అవతల గట్టులో అటువంటి ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ లేనే లేవు. అది పూర్తి వ్యతిరేకం. ఈ నాగరికత కానే కాదు.
అర్థమవుతుందా? ఈ నాగరికత సాతానుడు చెరిపేసిన నాగరికత. ఇది సాతాను ఏదేను, అయితే అవతల ఉన్నది దేవుని ఏదేను. నీతి న్యాయాలతో పరిపాలన, మంచి మనస్సాక్షి కలిగిన పరిపాలన. మన హృదయం లోపల చెడు ఆలోచనలు ఉండవాటు, చెడ్డ తలంపులు కానీ చెడ్డ ఆలోచనలు కానీ రావటు. ప్రజల యువతల గట్టున నీకు చెడ్డ ఆలోచనలు ఉంటాయి. పాస్టర్ గారు నా హృదయంలో చెడ్డ ఆలోచనలే లేవు పాస్టర్ గారు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే చెయ్యొద్దండి. ఉన్నాడా? ఈ లోకములో యువతల గట్టున ప్రతి మానవుడిలో చెడ్డ తలంపు చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. ప్రజలా నేను పుట్టటనే పరిశుద్ధుడిగా పుట్టా పాస్టర్ గారు, నాకు చెడ్డ ఆలోచనలే లేవు పాస్టర్ గారు. ఒరే దుర్మార్గుడా, నీ మాటలోనే అర్థమైపోయింది దుర్మార్గుడు అని. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనే సంగతి నీ మాటలోనే అర్థమైపోయింది. నువ్వు పుట్టడంతో పరిశుద్ధుడిగా ఎక్కడ పుట్టావురా? యేసులాగా పుట్టావు నువ్వు? చెప్పు. ఆయన కన్యక పుట్టాడు, నువ్వు కూడా కన్యక పుట్టావా? పుట్టిందేనే ఒక శరీరేచ్ఛల ద్వారాగాయా, మానసేచ్ఛల ద్వారాగా శరీరేచ్ఛల ద్వారాగా పుట్టావు. అని పుట్టినప్పుడు నీకు చెడ్డ ఆలోచనలు లేకుండా ఎట్లా ఉంటాయి? మరి ఈ వాక్యం వచ్చింది ఎందుకు? నీ చెడ్డ ఆలోచనలు తీసేయటానికి. యేసుక్రీస్తు రక్తం ఎందుకు? నీలో ఉన్న పాపాన్ని కడగటానికి, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న అపవిత్రత తీసివేసి పరిశుద్ధంగా నిమ్మటానికే. నువ్వు ఇప్పుడే పరిశుద్ధుడుగా అని చెబుతా, ఇంకా యేసు రక్తం ఎందుకు నీకు? నాలో పాపమే లేదు, నాలో అసలు దురాలోచనలే లేదంటే నేను అసలు యేసు రక్తంతో పనే ఉంది ఇంకా నీకు? హల్లెలూయా. యేసు రక్తం ఎవరికి? పాపుల కొరకు. నల్ల బోర్డు వాళ్ళ కొరకు కాదు, తెల్ల బోర్డులో నల్ల గీతలు ఉన్న వారి కొరకు. నల్ల బోర్డులో నల్ల గీతలు ఉన్న వారి కొరకు కాదు, తెల్ల బోర్డు అది, కానీ నల్ల గీతలు ఉన్నాయి. ఆ తెల్ల బోర్డులో నల్ల గీతలు ఉన్నాయి కాబట్టి వారి కొరకే యేసు రక్తం. ఆ నల్ల గీతలు చెరిపేసుకోవాలి. హల్లెలూయా. ఆ పాపపు మరకలు తీసేసుకోవాలి. పట్టుకుంటున్నారా సంగమా? కొంచెం ముందుకు వద్దాం, చదవమ్మా. దీనిని గురించి ఆలోచించితేనే అసహ్యం. ప్రవక్త అంటున్నారు, ఇటువంటి స్త్రీలు, ఇటువంటి నడవడి కలిగిన వారు, ఇలా జుట్టు కత్తిరించుకొని పొట్టి బట్టలు ధరించిన వాళ్ళు, అర్థమవుతుందా? మేకప్లు వేసుకున్న వారు, ఇలాగ వికృతంగా తయారైన వాళ్ళని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటున్నాడు. కానీ నువ్వేం చేస్తావు? అలాంటి స్త్రీలు చూస్తే ఎంత అందంగా ఉందో, నీకు అసహ్యం రాట్లా, ప్రేమ వస్తుంది. నీకు ఆ స్త్రీలు చూసినప్పుడు ప్రేమ వస్తుంది, కానీ ప్రవక్తకైతే అసహ్యం వస్తుంది. విషయం ఏంటంటే ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడ్డాడా, అందుకే లోక విషయంలో అసహ్యించుకుంటున్నాడా. ఈరోజు మనకి లోక విషయంలో అసహ్యం రావటం లేదంటే పరిశుద్ధాత్మ పొందుకోలేదు కాబట్టి ప్రేమ వస్తుంది అట్లాంటి వాళ్ళని చూసేదానికి. అర్థమవుతుందా? అందరికి కాదు ఈ వర్తమానం. హల్లెలూయా. నేను ఉన్నది చెప్తున్నా, యథార్థమే. హల్లెలూయా. ప్రవక్తకి అసహ్యం వస్తుందంటే ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడ్డాడా లేదా? అవునా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ప్రవక్త. నింపబడలేదని ఎవరైనా చెప్తారా? హల్లెలూయా. అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు ఆయన, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి అసహ్యం వస్తే అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే నీకు కూడా అలాంటి స్త్రీలను చూసినప్పుడు, అలాంటి వికృతంగా ప్రవర్తించే వాళ్ళని చూసినప్పుడు, చాలని బట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడు, పొట్టి బట్టలు ధరించుకున్న వాళ్ళని చూసినప్పుడు, జుట్టు కత్తిరించుకున్న వాళ్ళని చూసినప్పుడు, మేకప్లు వేసుకున్న వాళ్ళని చూసినప్పుడు ఏం కలగాలి నీకు? ఇష్టమా? ఇష్టమా? పరిశుద్ధాత్మ ఉంటేనే జరిగిద్ది ఆ కార్యం. నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే ఈ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ప్రవక్త రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక స్త్రీని చూశాడంట, భయంకరంగా ఉంది ఆమె. ఆమె మేకప్లు వేసుకొని పెద్ద వృద్ధురాలు కానీ యవనస్తురాలుగా కనపడుతూ, అలాంటి స్త్రీని చూసి చాలిన బట్టలతో ఉండేదానికే ప్రవక్త తల తిప్పుకున్నాడు, సిలువు వైపుకు తిప్పుకున్నాడు. తన కారులో ఉన్న సిలువు వైపుని చూసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏది ప్రవక్తని తల తిప్పుకునేలాగా చేసింది? ఏది ఆ లోకం వైపు చూడనీయకుండా, ఆ లోకాన్ని ప్రేమించనీయకుండా పరిశుద్ధతగా ఏది ప్రవక్త తలని తిప్పింది? అక్కడ ప్రవక్త తలనే తిప్పినట్లయితే
ఈరోజు మన తలలను కూడా వాక్యము వైపుకి, యేసు వైపుకి అదే పరిశుద్ధాత్మ తిప్పాలి కదా. ప్రైజ్ లార్డ్. తిప్పాలంటావా వద్దంటావా? తిప్పటం లేదంటే నువ్వు కలిగి ఉన్న ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ అయితే నువ్వు ఖచ్చితంగా నీ తలను కూడా తిప్పుతుంది అది. ప్రైజ్ లార్డ్. చెడును ప్రేమించదండి, చెడును అసహ్యించుకునేలా చేస్తుంది. మంచి స్త్రీలు లేరని ప్రవక్త చెప్పట్లా, వాళ్ళు ముత్యము వంటి వారు అన్నాడు. ఆ మంచి స్త్రీలు ముత్యము వంటి వారు అన్నాడు. చెడ్డ స్త్రీ మీ రక్తంలో ఉన్న నీరు వంటిది అన్నాడు. ఆ చెడ్డ స్త్రీ అంత భయంకరమైనది అన్నాడు. ప్రైజ్ లార్డ్. చెడ్డ స్త్రీ గురించి చెబుతున్నాడు, మంచి స్త్రీ గురించి కూడా చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎలా అంటే అలా జీవించేదాని కొరకు క్రైస్తవంలోకి రాలా మనం. ఒక మంచి జీవితము, మనము క్రీస్తుని పోలి నడవటానికి, పరిశుద్ధాత్మ జీవితము కలిగి ఉండటానికి, ఎత్తబడే జీవితం కలిగి ఉండటానికి, యేసును కలిగి ఉన్న అదే జీవితము ఈ భూమి మీద ప్రచురపరచడానికి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాం కాదా? ఇంకేమన్నా ఉద్దేశంతో వచ్చావా? యేసు దగ్గరికి వస్తే దీవిస్తాడు అని ఏమన్నా వచ్చావా? నన్ను దీవించకపోయినా యేసునే ప్రేమిస్తా. నేను ఒకటి చెప్తా, నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేశాడు అనుకో యేసు, అప్పుడు కూడా ప్రేమిస్తావా? ప్రవక్త అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేసినా కానీ నేను యేసునే ప్రేమిస్తా. ఎందుకంటే నేను అంతగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. నేను ఆయన లేనిది ఉండలేను అంటున్నాడు. హల్లెలూయా. నాకేదో ఆయన పరలోకం ఇస్తాడు కాబట్టి నేను ఆయన ప్రేమించటల్లా. ప్రైజ్ లార్డ్. ఆయన లేకుండా నేను ఉండలేను అంటున్నాడు. నరకంలో పడేశాడు అనుకో, అయినా ప్రేమిస్తావా? ప్రేమిస్తా నేను. ప్రైజ్ లార్డ్. ఎందుకో తెలుసా? యేసును నువ్వు ప్రేమించు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు కలిగి ఉంటే యేసును ప్రేమించకుండా ఉండలేవు, వాక్యాన్ని ప్రేమించకుండా ఉండలేవు, ఆరాధనని ప్రేమించకుండా ఉండలేవు, దేవునితో సహవాసం చేయకుండా ఉండలేవు, సాకులు చెప్పలేవు. పరిశుద్ధాత్మ నిన్ను వాక్యముతో ఒప్పింపచేస్తుంది, వాక్యముతో నడిచేలాగా చేస్తుంది, వాక్యముతో జీవించేలాగా చేస్తుంది, వాక్యముగా మారుస్తుంది నిన్ను. ప్రైజ్ లార్డ్. మరి చెడ్డ స్త్రీల గురించి ఇలా మేకప్లు వేసుకొని, రంగులు పూసుకున్న, జుట్టు కత్తిరించుకున్న, పొట్టి బట్టలు ధరించుకున్న ఇలాంటి స్త్రీల గురించి ఆలోచించితేనే నాకు అసహ్యం కలుగుతున్నది. వారు అసభ్యతకు, దుర్నీతికి, ఎవరిని ప్రచురపరుస్తున్నారు వాళ్ళు? దుర్నీతి, అపవాదికి సాక్షులుగా ఉన్నారు. ఎవరికండి? క్రీస్తుకా? మనము ఉండాల్సింది అపవాదికా క్రీస్తుకా? క్రీస్తుకి పరిశుద్ధుడు ఆయన. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును, సంఘంతో చెప్తున్నాడు, ఆయన నమ్ముకున్న వారితో చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. మనము నీతికి సాక్షులం, నీతిని ప్రచురపరిచే వారికి సాక్షులుగా నిలబడతాం. దుర్నీతికి సాక్షులుగా ఉన్నారంట వాళ్ళు, అపవాదికి సాక్షులుగా ఉన్నారు. మరి ఈ కాలంలో కొద్దిమంది నీతికి సాక్షులుగా నిలబడే గుంపు ఉండాలి. ఎత్తబడే ముందు లోకమంతా దుర్నీతితో ఉన్నప్పుడు నీతి న్యాయాలతో నడిచే ఒక వధువు, పరిశుద్ధురాలు, దేవుడితో నడిచే వధువు, వాక్యముతో నడిచే వధువు, నీతి మంతురాలుగా తీర్చబడిన ఒక వధువు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ఒక వధువు ఈ చివరి కాలంలో ఉండాలా? ప్రైజ్ లార్డ్. ఆ స్త్రీ ఇక్కడ ఉందనుకుంటున్నా, ఆ స్త్రీ ఇక్కడ ఉన్నదనుకుంటున్నా, నమ్ముతున్నా నేను. ప్రైజ్ లార్డ్. నీతికి సాక్షులుగా ఉండటం, యేసుక్రీస్తు యొక్క నీతికి సాక్షులుగా ఉండటం, ఆయన పరిశుద్ధులకు సాక్షులుగా ఉండటం. ప్రైజ్ లార్డ్. ఎక్కడ నుండి చాలన బట్టలు వేసుకోవద్దు.
హల్లెలూయా. అర్థమవుతుందా? నిండైన వస్త్రధారణతో మన బిడ్డలను పెంచుదాం. హల్లెలూయా. మనము నిండైన వస్త్రధారణతో ఉందాం. క్రీస్తుకు సాక్షులుగా ఉందాం. యేసుకు సాక్షులుగా ఉందాం. ప్రవక్త టైంలోనంట, అయ్యా అలాగ నిండైన వస్త్రాలు లేవయ్యా, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కట్ చేసిన వస్త్రాలే వస్తున్నాయి అయ్యా అని చెప్పారంట. కుట్టు మిషన్లు కొనుక్కొని కుట్టించుకోండి అన్నాడు ప్రవక్త. ప్రజలా, కుట్టు మిషన్లు కొనుక్కొని కుట్టించుకోండి అన్నాడు. ప్రజలా, అన్నీ సీవ్లెస్లు అయిపోయి దోవతెరలు అయిపోయి అయ్యా అంటే, దోవతెరలో మీకొద్దు. మీరు లోపల వస్త్రాలు, లోపల శరీరాన్ని కనపరిచే వస్త్రాలు నీకు అవసరం లేదు. నువ్వు నీ శరీరాన్ని నిండుగా కప్పుకుంటా కుట్టు మిషన్లు కొనుక్కొని కుట్టించుకొని మీరు క్రీస్తుని ప్రచురించండి అన్నాడు. ప్రజలా, హల్లెలూయా. మన సంఘంలోనే టైలర్లు లెగుతారు. నాకు నిండైన వస్త్రంతో ఇట్లాగా ఆది పెట్టి కుట్టంటే కుట్టరమ్మా, కుట్టరంటావా? మీకు ఒక విషయం తెలుసా? స్త్రీలకైతే మంగళ షాప్కి వెళ్ళరు, పురుషులైతే మంగళ షాప్కి వెళ్తారు. ఎందుకండి? పురుషులు పిచ్చిక గూళ్ళలాగా పెట్టుకోరు, పిచ్చికలు గూళ్ళు పెడతాయి, అలా గుంచుకోరు జుట్టు. ఏం చేయాలి? పురుషుడు జుట్టుని కత్తిరించుకోవాలి. అవునా కదా? ఎక్కడికి వెళ్తారు కత్తిరించుకోవటానికి? మంగళ షాప్కి వెళ్తాడు. ఆ మంగళ షాప్ దగ్గర ఒక 30-40 ఫోటోలు ఉంటాయి. అక్కడ ఏ ఫోటో కావాలి నీకు అని అడుగుతాడు. దాని ప్రకారంగా కడతానంటాడు. నాకు మామూలుగా కట్ చేయయ్యా, ఇదిగో ఇక్కడ కోడి పుంజులాగా ఇక్కడ ఎత్తుగా ఇక్కడ పెట్టేసి చుట్టూ టాటర్ వెళ్ళి దున్నితే ఎలాగ చుట్టూ రౌండ్గా గొరిగేసి మధ్యలో పెట్టుకున్నట్టుగా వద్దయ్యా నాకు. హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్ని ఇక్కడ నుంచి ఒక 2 వెళ్ళిపోతాయి ఇట్లా అని గీతలు, అక్కడ ఉంటాయి ఆ బొమ్మలు. అలా చేస్తా కాదు, కొంచెం రేట్ ఎక్కువ అంటాడు. నాకు రేట్ లేకపోయినా పర్వాలా, మామూలుగా మొత్తం తగ్గించాయా అని చెప్పాలి. ప్రజలా, ఈడాడ్రా మోటోడు వచ్చాడు. మనం మోటాళమే, మనకు వెనకటాళమే, ఫ్యాషన్కి లోనైన వాళ్ళం కాదా, నాగరికతకు లోనైన వాళ్ళం కాదా, నాగరికత బయట ఉన్న వాళ్ళం. మనం నాగరికతను ప్రేమించాం, నాగరికతకి బయట ఉన్నాం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అమ్మ, ఒక పేర అవటానికి అరగంట పైన దాటిపోయింది. సరే, 69 వరకు చూద్దాం, క్లోజ్ చేద్దాం ఒక్క పేరాని. ఈ నాజూకు స్త్రీలు తమంతట తాము రూపొందించుకొనుట వాళ్ళంతటా వాళ్ళకే కలిగినవి అయ్యి కాదు. వాళ్ళు దేన్నో చూశారు. వాళ్ళు ఒక దాని చేత ప్రేరేపించబడ్డారు. ఏంటది? హాలీవుడ్ దాన్ని చేస్తుంది. ఏమంటున్నాడండి అక్కడ? హాలీవుడ్. ఆ టీవీలు, ఆ చలనచిత్రాలు, ఆ ఫ్యాషన్స్ అవన్నీ చూసి, ఆ స్త్రీ కట్టుకున్న చీర కట్టుకోవాలి, ఆ స్త్రీ వేసుకున్న అలంకరణ వేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ స్త్రీ జుట్టు కత్తిరించుకున్నట్టుగా కత్తిరించుకోవాలి. ఏమవుతుంది? వీళ్ళంతటి ఇలా కలిగినవి అవి ఒక దాని ద్వారాగా ప్రేరేపించబడ్డారు. అదే సాతాను. అంటే సాతాను ద్వారా ప్రేరేపించబడుతున్నారు. మీకు చూడండి, ఈ కాలం చివరి కాలం. అవునా? ఇక్కడ ప్రవక్త ఒక మర్మం బయటకు తీసుకొస్తున్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకుంటారా? ఈ కాలంలో పాతాళము ఓపెన్ అయిపోయింది. పాతాళం ఏమైంది అంటే పాతాళము లోపల ఉన్న దురాత్మలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇదే కాలంలో పరలోకం కూడా ఓపెన్ అయిపోయింది. పాతాళము ఓపెన్ అయింది. దేవుడు చొత్తా ఊరుకుంటాడా? పాతాళాన్ని ఓపెన్ చేసి వాడి శక్తిని పెంచుకున్నప్పుడు, వాడు పవర్ని పెంచుకున్నప్పుడు, దేవుడు ఆయన బిడ్డలకు కూడా పరలోకం ఓపెన్ చేసి పరలోకం నుండి శక్తి దిగుతుంది భూమి మీదకి, పై నుండి శక్తి దిగుతుంది భూమి మీదకి.
నీకు కింద నుండి శక్తి కావాలా, పై నుండి శక్తి కావాలా? కింద నుండి శక్తి అపవాది ద్వారా వస్తుంది, పై నుండి శక్తి దేవుని ద్వారా వస్తుంది. హల్లెలూయా. 7వ పరిమాణంలో ఉన్నాడు దేవుడు. 7వ పరిమాణంలో ఉన్న 7th డైమెన్షన్లో ఉన్న దేవుడు భూమి మీదకి ఆయన కూడా దిగి వచ్చాడు. పరదేశ మాత్రమే కాదు, భూమి మీదకి 7వ పరిమాణంలో ఉన్న దేవుడు కూడా ఆ సింహాసనాన్ని వదిలి, పరలోక సింహాసనాన్ని వదిలి ఆయన కూడా భూమి మీదకి ప్రకటన 10లో దిగొచ్చాడు. చిన్న పుస్తకాన్ని తీసుకొని దిగొచ్చాడు ఆయన. నా గ్రంథం అలాగే చెప్తుంది, బలిష్ఠుడైన దూత పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చాను అని. మరి మీ గ్రంథం కూడా అలాగే చెబుతుందా? బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, క్రీస్తుని నమ్ముచున్నా, యేసుక్రీస్తుని నమ్ముచున్నా. మరి నువ్వు కూడా యేసుక్రీస్తునే నమ్ముతున్నావా? సింహాసనాన్ని విడిచి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు తన వారిని అభిషేకించటానికి అపవాది ఏం చేస్తున్నాడంటే, నాజూకైన బట్టలు, నాజూకైన స్త్రీలను ఎన్నుకుంటున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆ నాజూకైన స్త్రీలని. ప్రజలా హల్లెలూయా. నాజూకైన స్త్రీలు తమంతట తాము రూపొందించుకోవటల్లా. ఈ నాజూకులు స్త్రీలు తమంతట తాము రూపొందించుకొనుటలేదు, హాలీవుడ్ దాన్ని చేయుచున్నది. కానీ స్త్రీలారా వినండి, ఇంకా మీకు కుట్టు మిషన్లు, కావలసిన సామానులు కొనుక్కొనుటకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఉన్నాయా? ప్రవక్త ఎటువైపుకు తిప్పుతున్నాడు ప్రజలని? హాలీవుడ్ వైపా, నాజూక్ తనము వైపా, ఫ్యాషన్ వైపా, దేని వైపు తిప్పుతున్నాడు ప్రవక్త? హల్లెలూయా. అసలైన స్త్రీ ఎలాగ ఉండాలో, సాధారణమైన స్త్రీ ఎలాగ ఉండాలో అలాంటి దాని వైపుకి తిప్పుతున్నాడు మనల్ని. ఎంత మనము కృపకు పాత్రులమైతేనో ఈ వర్తమానం వచ్చేది. అపవాది పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. పగవాడోడు ముద్దులు పెట్టాడంటే నువ్వు గుర్తుంచుకో, వాడు నిన్ను నరకానికి తీసుకెళ్తున్నాడని గుర్తు. అదే నిన్ను ప్రేమించేవాడైతే శిక్షిస్తాడు, క్రమపరుస్తాడు, గద్దిస్తాడు. ప్రజలా అర్థమవుతుందా? ప్రేమ శిక్షణ తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, స్టోరుల్లో ఉన్న వాటిని మీరు కొనుక్కొని వాటిని ఉపయోగించుచున్నందుకు నెపములు చెప్పరాదు. అయ్యా స్టోర్లో ఉన్నాయన్నీ అయ్యానయ్యా, అయ్యే కొనుక్కున్నావు, అసలు అలాంటివి వదిలేయి, క్లాత్ తీసుకో, కుట్టించుకో, కుట్టు మిషన్లు ఉన్నాయి ఇంకా మార్కెట్లో అని అంటున్నాడు ప్రవక్త. ఇది సామాన్యమైన పోకడ కాదు, ఇది ప్రమాదకరమైన పోకడ. ఇది పట్టుకున్నారా? నీ బిడ్డలకి చాలని బట్టలు వేపిస్తున్నావంటే ప్రమాదకరమైన పోకడ. హల్లెలూయా. 12 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కూడా నిండైన వస్త్రాలతో ఉండిపోవాల్సిందే. హల్లెలూయా. అలంకరణ సామాగ్రి అలంకరించి ముస్తాబు చేసి చాలని బట్టలతో, కురచ బట్టలతో బయటికి పంపించావంటే అప్పుడు ఆ స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతి వాడు ఆమెతో వ్యభిచరించిన వాడవుతాడు. ఆ విధముగా ఆమె లెక్కలో, తీర్పులో నిలబడబోతుంది. ఆమె ప్రజలా ఆమె తీర్పులో నిలబడబోతుంది అన్న సంగతి తెలుసా? ప్రవక్త యేసు చెప్పాడు ఆ మాట. హల్లెలూయా. ఇది చాలా ప్రమాదకరమైన పోకడ కనుక దీనిని గురించి తీవ్రంగా ఆలోచించాలి. మీరు వాక్యంలో చదవలేదా? చదివి ఉన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును, ఆమెతో హృదయంలోనే వ్యభిచరించిన వాడగును కదా. అందుకు కారణము మీరు ఆ విధమైన బట్టలు ధరించుటయే కారణం. మీకు తెలియకపోవచ్చు,
అయ్యా నేను పరాయి స్త్రీ పురుషుడిని ముట్టలేదు, తాకలేదయ్యా, నేను పరిశుద్ధురాలిని, పవిత్రురాలినని. కానీ నీ బట్టలు నిన్ను వేసిగా చేసినాయి, వ్యభిచారిగా చేసినాయి. నువ్వు వేసుకున్న బట్టలు నిన్ను తీర్పులోకి తీసుకొస్తున్నాయి. తెలుసా? ప్రవక్త చెప్తున్నాడు ఇవి. ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెను తన హృదయములో వ్యభిచరించిన వాడగును కదా అన్నాడా అనలేదా? హల్లెలూయా. అది జరగకుండా ఉండాలంటే పొట్టి బట్టలు వేసుకోకూడదు, ధరించకూడదు. ప్రజలా అందువలన నీవు అలాగూ పాపము చేసిన వానికి భాగస్థురాలువై ఉన్నావు. దీనిని నీవు ఏ మాత్రము ఎరిగి ఉండకపోవచ్చు, నీకు అటువంటి కోరికలు కూడా లేకపోవచ్చు, నిజమగు కన్యకవు కావచ్చు. అయినా కానీ అందుకు నిన్ను దేవుడు లెక్కలోనికి తీసుకొనును. ఇప్పుడు చెప్పండి, నాకు నీకు అలాంటి కోరికలు లేకపోవచ్చు, కానీ నీ వస్త్రధారణ డేంజర్. కాబట్టి ఎట్టంటే అట్ట వస్త్రధారణ ధరించనియొద్దు దయచేసి బిడ్డలకి. హల్లెలూయా. బిడ్డలకి చెబుతున్నావు, పెద్దాళ్ళకి చెప్పటం లేదు అనవాకండి, పెద్దాళ్ళు కూడా. హల్లెలూయా. కాబట్టి నిండైన వస్త్రధారణతో కప్పుకొని బిడ్డలని కాపాడుకుంటా భక్తి మార్గంలో పెంచుకుంటా ఉండాలి. ఇది ప్రవక్త చెప్పిన క్రమం. ప్రవక్త చెప్పిన ఎత్తబడే వధువుకి ప్రవక్త ఇస్తున్న సందేశం. ప్రజల లోకానికి కాదు. లోకము దేవుణ్ణి ఎరగదు, దేవుణ్ణి చూడదు. లోకం దీన్ని పాటించదు కూడా, పెడచెవుని పెట్టేసిద్ది. ఎవరు పాటిస్తారు, ఎవరు వెంబడిస్తారంటే ఆయన బిడ్డలు. నువ్వు ఆయన కుమార్తె అయితే, ఆయన కుమారుడు అయితే, ఎత్తబడే వధువు అయితే ఈ వర్తమానం నీకే. బయట వాళ్ళ కోసం కాదు ఈ వర్తమానం, సంఘానికి ఇస్తున్నాడు ఈ వర్తమానం. ప్రజల బయట వాళ్ళు దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు, దరిద్రపు స్థితిలో ఉన్నారు, దిగంబరి స్థితిలో ఉన్నారు. వారు ఎరగక అలాగున్నారు అంటున్నాడు. మరి నువ్వు ఎరగాలి. నీకు ఆత్మ ఇచ్చింది ఎరగటానికి, పాపంలో దొరిలాడటానికి కాదు. పాపము నుండి బయటికి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, యేసు వలె నడవటానికి, యేసు వలె జీవించడానికి, యేసు వలె ప్రవర్తించడానికి. ఎంతమంది అలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది అలాంటి ప్రవర్తనలో ప్రవర్తించాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం 70వ పేరా నుండి చూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.